సమిష్టిగా మన రాజానగరం నియోజకవర్గంలో కూడా ఏదైతే 2047 ఏదైతే వ్యూహంతో ముందుకెళ్తున్నారో మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా దాని ప్రకారమే వేళ మీకు 14 సంవత్సరాల వయసు దాటిన క్యాన్సర్ బారిన పడకుండా భవిష్యత్తులో, ఎందుకంటే స్త్రీ ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది. దాని కారణం ఏంటంటే ఒక బిడ్డకి జన్మనిచ్చిన ఒక ఇల్లుని చక్కబెట్టాలన్నా స్త్రీ ఆరోగ్యంగా పోషకంగా కానీ శారీరకంగా కానీ చాలా ఆరోగ్యం చాలా ముఖ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకుని అవేర్నెస్ ప్రోగ్రాంలు పెడుతూ మీకు క్యాన్సర్ ప్రివెన్షన్ కోసం ఇది ఇస్తున్నారు. ఇది ఎందుకు ఇస్తున్నారు? మీరు మళ్ళీ రేపు భవిష్యత్తు మీది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకో పిల్లవాడిని కలమని చెప్తున్నారు. ఒక పిల్లవాడు అని చెప్పప్పుడు ఆయన అన్నారు, ఆయన అన్నప్పుడు లొకేషన్ అన్నప్పుడు ఒకే పిల్లవాడు ఉండాలన్నారు. జనాభా పెరిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు జనాభా యూత్ అంటే యూత్ అంటే భావి తరానికి 2047 సంవత్సరం భారతదేశంలో యువత తగ్గిపోతుంది. కాబట్టి యువతని పెంచి పోషిస్తాక ఆయన కూడా ఫ్యామిలీ ప్లానింగ్ మానేసి మూడో బిడ్డని కనమని కూడా కోరడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు. దీనికి కారణం ఏంటంటే వివిధ మందులు వచ్చినాయి, బాగా చదువుకుంటున్నారు, సెటిల్ అయ్యేదాకా పెళ్లి చేసుకోవాలంటున్నారు యువకులు కానీ యువతీలు కానీ. దానివల్ల పూర్వం మనకి చిన్న వయసులోనే పెళ్లి చేసేసి పిల్లలు పుట్టేసేసి మరి అలాగా జనాభా పెరిగిపోతూ ఉండేది. కానీ ఈవేళ ఆరోగ్యకరమైన సొసైటీలో జననాలు తగ్గి మరణాలు తగ్గి, కానీ యువత కర్త వచ్చేలా ఉంది. దానికోసమే యువతని ఇప్పటి నుంచి బలోపేతం చేస్తానికి ఈ క్యాన్సర్ అవేర్నెస్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మన నియోజకవర్గం తరఫున మన ఏఎంఏలు కరోనా సమయంలో ఎలాగైతే దేశ ప్రజల్ని నర్సింగ్ కూడా కానీ ఫ్రంట్ లైన్ ఆ డాక్టర్స్ కానీ వాళ్ళందరూ ఎలాగైతే మనందరం వేళ బతికి ఇలా మనందరం మాట్లాడుకుంటున్నామంటే దీని అంతటికీ ప్రత్యక్ష దైవ సూర్య భగవానుడు చంద్రుడిలాగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ డాక్టరేట్ చదువుకున్న వాళ్ళు ఏఎంఏ వాళ్ళు నర్సులు డాక్టర్లు వాళ్ళే మన ప్రత్యక్ష దైవులని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మన తల్లిదండ్రులు కూడా భోజనం పెట్టడం, మన పక్కింటోడు కూడా భోజనం పెట్టడం, ఎవరితోడైతే ప్రమాదం అన్నది వాళ్ళ జీవితాన్ని యుద్ధంలో సైనికుడు దేశం కోసం ఎలా పోరాడతాడో కుటుంబాన్ని వదిలేసి అలాగా డాక్టర్స్ నర్సెస్ ఏఎంఏ వాళ్ళు అందరూ కూడా దేశ ప్రజల కోసం నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు వాళ్ళందరూ కూడా ఫ్రంట్ లైన్లో వచ్చి వాళ్ళ ప్రాణాలు త్యాగాన్ని చేసి మనందరినీ కాపాడారు. వాళ్ళందరికీ మనందరం ఒకసారి మళ్ళీ వ్యాక్సిన్ కూడా మన దేశంలోనే తయారైంది. ప్రపంచ దేశాలన్నీ చాలా మనకంటే ముందులో వ్యాక్సిన్ కూడా మన దేశాల నుంచి విదేశాలకు ఇచ్చాం. అటువంటి ప్రధానమంత్రి మనకు మూడోసారి కూడా ఉంటాం. వారు దేశ భవిష్యత్తు కోసం మీకు ఈ వ్యాక్సినేషన్స్ ఇవన్నీ కూడా చెప్పి పెడుతున్నారు. అలాగే మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా మౌలిక చాలా మార్పులు తీసుకొస్తున్నారు. సో మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఒకరోజు జ్వరం రావచ్చు, కంగారు పడద్దు. మీ ఒక ఐస్ పెట్టుకోవాలమ్మా, ఏం పెట్టుకోవాలి, జస్ట్ మీకు చిన్న వాపు లాంటిది కానీ అది కానీ కొంతమంది రియాక్షన్ రావచ్చు, వచ్చిన చెయ్యి నొప్పి రావచ్చు, కంగారు పడద్దు. ఒక ఐస్ ప్యాక్ పెట్టుకుంటే సరిపోతుంది. మీరు అదే వాడకుండా అందరూ కూడా చాలా మంది చెప్తారు ఇది వేయించుకోవద్దని, కానీ ఖచ్చితంగా కావాలి. నాకు కూడా మొన్న ఈ మధ్యనే క్యాన్సర్ స్కిన్ బీబీసీ ఇచ్చింది. నాకు ఫోన్ ఎక్కువ వాడటం వల్ల గంటలు అంటే నాకేమో ఏదో ఫోన్లు చేస్తుంటే మా ఆవిడాలు తిట్టిన పిల్లలను దాని ఫోన్లు ఎత్తేసివ్వండి. ఎలక్షన్లో ఫోన్లు రేడియేషన్ వల్ల అయితేనో స్కిన్ డిజీజ్ ఎక్కువగా నేను ఎండలో తిరుగుతున్నా. బాయిలర్ కూడా అయిపోయింది కదా మనందరం, నాటు కూడా కాదు కదా. ఏసీ కారు, ఏసీలు, ఏసీ రూమ్లు అన్నీ అయిపోయి ఎప్పుడైనా ఎండలో గట్టిగా తిరుగుతుంటే ఇలాగ ఏదో వచ్చి నాకు కూడా చిన్న సర్జరీ అయింది. క్యాన్సర్ ఏం భయాకృతం కాదు, ధైర్యంగా మీరు దేనైనా చేయించవచ్చు. మనం కరోనానే చేయించాం, క్యాన్సర్ అని చెప్పారు. కానీ మీరు అందరూ కూడా తప్పకుండా మీరు తీసుకుంటాం కాదు, మీ తోటి విద్యార్థులకి మీ స్నేహితులు కూడా తీసుకోమని చెప్పాల్సిన బాధ్యత, గురు బాధ్యత మీ మీద ఉంది. అలాగే మనకి చైతన్యవంతమైన చైతన్య డాక్టర్ గారు భవిష్యత్తులో ప్రమోషన్ మీద ఇక్కడి నుంచి వెళ్ళి పెద్ద స్థాయిలో మళ్ళీ వచ్చి మన మండలాన్ని మన నియోజకవర్గాన్ని అందరి తరఫున థ్యాంక్ యూ సార్. అందరూ వచ్చినందుకు పేరు పేరున కూడా మీరు చాలా చక్కగా చెప్పారు సార్. నరేంద్ర మోడీ గారు పెట్టిన విప్లవాత్మక ప్రోగ్రామ్స్ మేక్ ఇన్ ఇండియా కావచ్చు, ఎనిమియా ముక్త భారత్ కావచ్చు, ఎస్డిజి గోల్స్ అంటే జీరో మాతృ మరణాలు, అలాగే ఇన్ఫాంట్ మోర్టాలిటీ తగ్గించడం గురించి ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా ఇలాంటివన్నీ ఫాలో అవుతున్నాయి సార్. ఆయన చేసిన సంస్కరణలు ఆల్ ఇండియా లెవెల్లో
దాని గురించి మా అందరూ కృతజ్ఞతగా మేము అందరూ ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తాం సార్. ఆయన తలుచుకున్న సమాజాన్ని నిర్మిద్దామని మీరు పర్మిషన్ అయితే ఒక 5 చేద్దాం సార్. నిమిషాలు. అంటే ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ చెప్పారు. మీరు మహిళలు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. స్వచ్ఛ భారత్ అంటే ఏం లేదమ్మా, మన ఇల్లు మనం శుభ్రం చేసుకుంటాం. కానీ మన ఇల్లు శుభ్రం చేసి పక్కింట్లోకి వేసేస్తాం, లేదా రోడ్డుకి వేసేస్తాం. అంటే స్వచ్ఛ భారత్ ఒక ప్రధానమంత్రి చెప్పాల్సింది ఏంటి? చదువుకోండి, లేకపోతే ఉద్యోగం చేయండి, వ్యాపారం పెట్టండి, రోడ్లు ఓడ్చండి, ఇల్లు ఓడ్చండి అని చెప్తున్నాడంటే మనం ఒక అలవాటుకి అయిపోయాం. పై అపార్ట్మెంట్ ఒకటి కిందకి వేసేస్తున్నాం. సో స్వచ్ఛ భారత్ అంటే ఇల్లుని ఎలాగైతే శుభ్రం చేసుకుంటున్నామో మన దేశాన్ని, మన రోడ్లని, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో చేసుకోవాలి. దాని గురించి స్వచ్ఛ భారత్ అన్నారు. నెక్స్ట్ యోగా డే. ప్రపంచ దేశాలన్నీ కూడా వేళ యోగా చేస్తున్నాయి. నరేంద్ర మోడీ యోగా విశ్వగురు అయిపోయాడు. ఎందుకు యోగా అని చెప్పారు. కాబట్టి మీరు సార్ చెప్పండి. ఒక నిమిషం సార్. అమ్మ దయచేసి ఒకసారి అందరూ ఉంటే ఒక ప్లెజ్ ఒక 2 నిమిషాల్లో మనం మాట్లాడదాం. ఒకసారి దయచేసి నుంచోండి అమ్మ. చెయ్యి అందరూ అటు తిరగండి అమ్మా, మీరు కూడా అటే తిరగండి. ఇలా ఇలా పెట్టుకోండి ఫ్రెండ్కి స్కౌట్ ఓకేనా? అమ్మ నేను చెప్తాను, తిరిగి చెప్పండి నాన్న. కొంచెం చిన్న. నేను భారతదేశం యొక్క శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన విప్లవాత్మక అత్యున్నత నేషనల్ ప్రోగ్రామ్స్ అయినటువంటి ఎనీమియా ముక్త భారత్, అడాల్సెంట్ ఫ్రెండ్లీ క్లినిక్స్, 0 మాతృ మరణాలు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ తగ్గించడం, జనజీవనంలో యోగాను కల్పించడం, అలాగే మేక్ ఇన్ ఇండియా తరఫున మా వంతు కృషి మేము చేస్తానని మా స్వయం తృప్తితో ఎవరి ప్రజలు లేకుండా మేము ఈ రోజున ప్రతిజ్ఞ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెచ్పివి వ్యాక్సిన్ అందరికి 14 నుంచి 15 సంవత్సరాల లోపు వారికి అందించవలసిందిగా మేము కూడా అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేస్తాం. జై హింద్.